హాయ్ అండి. ఈరోజైతే నేను కొత్త రెసిపీ అయితే ట్రై చేశాననమాట. ఆ రెసిపీ అయితే నాకు వచ్చిందండి. వరస్ట్‌గా వచ్చిందనమాట. దాని టేస్ట్ చూస్తే నాకే భయమేసింది అది తినడానికి. చేదుగా ఉందండి. నేను చేసింది స్వీట్ ఐటెమ్ అయితే నాకైతే చేదుగా ఉందనమాట. టేస్ట్ చూస్తే నాకే భయమేసింది. ఇంకా మా పిల్లల విషయం అయితే చెప్పనవసరం లేదు. పాపం చేశాను కానీ ఎవరూ ముట్టుకోలేదనమాట. ఇదైతే క్యారమిల్ బ్రెడ్ పుడింగ్ అయితే చేశానండి నేను రీల్స్‌లో చూసి. అయితే ఫస్ట్ టైం కదా అందుకని అనుకుంటా కొంచెం చెడిపోయిందని చెప్తాను నేను. నాకైతే టేస్ట్ అయితే అస్సలు నచ్చలేదండి. ఎగ్ స్మెల్ అస్సలు నచ్చలేదనమాట. ఇక్కడైతే దానికి కావాల్సిన అయితే బ్రెడ్, ఎగ్, పంచదార, యాలకుల పొడి, పాలు అనమాట. ఈ 4 ఐటమ్స్ అయితే వేసి మిక్సీ అయితే పట్టేయాలన్నమాట. నేను క్యారమిల్ అనేది ఎక్కువ మరిగించేసాను అనుకుంటా అండి. దానివల్ల అయితే అది బాగా ముదురు పాకం అయితే వచ్చేసి చేదు వచ్చేసింది అనమాట. అది కొంచెం లేత పాకం అయితే పట్టుకుంటే స్వీట్గా ఉండి టేస్ట్గా ఉండేమో. అక్కడ మిస్టేక్ అయితే అయిందండి. పర్వాలేదు, నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేస్తానన్నమాట. ఇక్కడైతే చూసారు కదా, ఇలా ఇవన్నీ వేసుకుని మిక్సీ అయితే పట్టుకోండి. ఇందులో పంచదార వేయాలి ఖచ్చితంగా. వేయకపోతే ఎంత పైన మన క్యారమిల్ ఉన్న లోపల చప్పగా ఉంటుంది కదా. నేనైతే పంచదార అయితే వేసాను. ఇక్కడైతే క్యారమిల్కి అయితే చూసారు కదా, ఈ విధంగా ఒక 3 స్పూన్స్ వరకు అయితే పంచదార వేసుకొని ఇలా మా స్టవ్ మీద పెట్టి గట్టితో అయితే ఇలా వేయించానండి పంచదారని, వాటర్ వేయకుండా. అది బాగానే వచ్చింది. నేను చేసిన మిస్టేక్ కొంచెం ముద్రపోని ఇచ్చాను అనమాట. ముద్ర పాకం టైప్లో వచ్చేసింది. మరి డార్క్గా వస్తుంది అనమాట. ఈ స్టేజ్లో ఆఫ్ చేసి ఉంటే సరిపోను, కానీ నేనేం ఎక్కువగా మంట అయితే పెట్టేశాను. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా ఒక బాక్స్ అయితే సమానంగా ఉన్న బాక్స్ అయితే ఒకటి తీసుకొని ఇలాగ క్యారమిల్ అయితే కింద వేసేయాలి. వేసిన తర్వాత దీనిపైన అయితే మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని అయితే ఇందులో వేసేయాలన్నమాట. ఈ విధంగా వేసిన తర్వాత మళ్ళీ స్టవ్ మీద ఒక గిన్నె అయితే పెట్టుకొని ఈ విధంగా ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకోండి. అలానే మనం పెట్టే గిన్నె మురిగిపోయేలా అయితే సగం వరకు కూడా కాదండి, ఒక పావంతు వాటర్ వరకు అయితే వేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసుకొని దీనిపైన ఒక చిన్న మూత, అలాగే పైన ఆవిరిపోకుండా ఇంకొక మూత అయితే పెట్టుకొని ఒక 10 మినిట్స్ అలా ఉడికిస్తే ఈ విధంగా జున్ను ప్రాసెస్ అండి ఇది, ఉడకబెట్టడం అయితే ఈ విధంగా వచ్చిందనమాట. చూసారు కదా ఎలా వచ్చిందో. ఇక్కడైతే చాలా వేడిగా ఉందన్నమాట, కాలిపోతుంది. ఈ పైన క్యారమిల్ అయితే నాకు నిజం చెప్తున్నానండి, నిజం చెప్పేస్తున్నాను నేను, చేదుగా వచ్చిందనమాట. ఏమో టేస్ట్ అయితే నాకు నచ్చలేదు.